హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఈ యొక్క రేషన్ కార్డులకి సంబంధించినటువంటి చాలా డౌట్స్ అయితే ఇక్కడ వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో కానివ్వండి, లేదు అంటే మన వాట్సాప్ నెంబర్ కి కానివ్వండి, చాలా డౌట్స్ అయితే అడగడం జరుగుతుంది. అందులో మేజర్ గా అడిగేటటువంటి డౌట్స్ ఏంటి అంటే, ఒకటి ఇక్కడ నాకు పెండింగ్ ఎట్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది. అంటే ఇది ఎక్కడ పెండింగ్ లో ఉన్నట్టు, అది త్వరగా క్లియర్ చేసుకోవడానికి నేను ఏం చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు. అదే విధంగా పెండింగ్ ఎట్ డిసిఎస్ఓ అని చెప్పేసి కూడా కనిపించడం జరుగుతుంది. దాన్ని ఏ విధంగా క్లియర్ చేసుకోవాలి అని చెప్పేసి కూడా అడగడం అయితే జరుగుతుంది. దానితో పాటుగా ఈ కొత్తగా రేషన్ కార్డ్ అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వారికి అప్రూవల్ అయిన తర్వాత మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ని కూడా నేనైతే మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మీకు పూర్తి విషయాలు అనేది కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఇంకా ఏమైనా ఈ రేషన్ కార్డులకి సంబంధించి డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు సంబంధించిన డౌట్స్ కి క్లారిఫికేషన్ వీడియో అనేది నెక్స్ట్ నేను మరొక వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా వెళ్లే ముందు ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. అదే విధంగా మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. అయితే మీరు ముందుగా మీ సేవలో రేషన్ కార్డ్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీకు ఫస్ట్ కనిపించేటటువంటి ఆప్షన్ ఏంటి అంటే, మీరు స్టేటస్ కనుక చెక్ చేసుకున్నట్టయితే ఆ స్టేటస్ కూడా ఎలా చెక్ చేసుకోవాలి అని చెప్పేసిన వీడియోస్ మన ఛానల్లో చేయడం జరిగింది. అది చూసి మీరు స్టేటస్ చెక్ చేసుకోండి. ఫస్ట్ చూసుకున్న తర్వాత మీ యొక్క స్టేటస్ వచ్చేసి పెండింగ్ ఎట్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి అయితే ఉండడం జరుగుతుంది. అది మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్, మీ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ లో సబ్మిట్ చేయగానే ఆ పెండింగ్ అనేది క్లియర్ అయిపోతుంది. మీకు తెలిసినటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే వారికి చెప్పి అక్కడ ఆ ఫైల్ అనేది మీరు సబ్మిట్ చేసి వారికి కాస్త త్వరగా చేయండి అని చెప్పేసి చెప్పినట్టయితే అక్కడ క్లియర్ చేయగానే మీకు పెండింగ్ ఎట్ ఇన్స్పెక్టర్ అనేది క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏం వస్తుందంటే పెండింగ్ ఎట్ డిసిఎస్ఓ అని చెప్పేసి అయితే రావడం జరుగుతుంది. డిసిఎస్ఓ అంటే ఏంటి? డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీస్ అని చెప్పేసి అర్థం. ఇది నెక్స్ట్ మీ జిల్లా లెవెల్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీస్ లో వీరు ఎంఆర్ఓ ఆఫీస్ నుండి పెట్టినటువంటి అప్లికేషన్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ యాక్సెప్ట్ చేసినట్టయితే మీ యొక్క ప్రాబ్లం అనేది, మీకు రేషన్ కార్డ్ అనేది మంజూర్ అయినట్టే. ఆ విధంగా యాక్సెప్ట్ చేసిన తర్వాత వెంటనే మీకు అప్రూవ్డ్ అని చెప్పేసి అయితే కనిపించడం జరుగుతుంది. ఇది రేషన్ కార్డుకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్. ఈ 2 దశల్లో అప్రూవ్ అయితే అవ్వడం జరుగుతుంది. అయితే అప్రూవ్ అయిన తర్వాత మీకు కీ రిజిస్టర్ నెంబర్ అనేది కూడా అలాట్ అయితే కావాల్సి ఉంటుంది. ఈ కీ రిజిస్టర్ నెంబర్ అనేది కాస్త అప్రూవ్ అయిన తర్వాత 15 to 45 డేస్ మధ్యలో మనకైతే అలాట్ అవ్వడం జరుగుతుంది. ఆ విధంగా అలాట్ అయిన తర్వాత మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, మీకు ఏ డీలర్ కి అయితే మీ యొక్క రేషన్ కార్డ్ ని అలాట్ చేయడం జరిగిందో మీరు క్లియర్ గా స్టేటస్ చూసుకున్నట్టయితే అందులో మీ డీలర్ షాప్ నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఆ డీలర్ వద్దకి మీరు వెళ్ళి ఈ విధంగా నా రేషన్ కార్డ్ అనేది అప్రూవ్ అయ్యింది, సో నేను ఈ కేవైసీ ప్రక్రియ చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పేసి మీరు కనుక మీ డీలర్ ని చెప్పినట్టయితే అతను మీ కుటుంబంలో ఉన్నటువంటి మెంబర్స్ లేదా కొత్తగా యాడ్ చేసుకున్న వాళ్ళైతే యాడ్ చేసుకున్న వాళ్ళ థమ్స్ తీసుకొని వారి వద్ద ఉన్నటువంటి మిషనరీలో థమ్స్ అనేది తీసుకొని మీ యొక్క ఈ కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరు, కొత్త రేషన్ కార్డు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చేయించుకోవాలి. తప్పనిసరిగా చేయించకపోతే మీ యొక్క రేషన్ కార్డు అనేది డిజేబుల్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఈ కేవైసీ ప్రక్రియ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత కొత్తగా మెంబర్స్ ఎవరైనా యాడ్ చేసుకున్నట్టయితే యాడ్ అయిన పర్సన్స్ కూడా ఈ కేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరైతే
ఎవరైతే ఈ యొక్క రేషన్ కార్డుని పొందిన తర్వాత డీలర్ వద్దకు వెళ్ళి ఈకేవైసీ చేసుకొని నెక్స్ట్ మీకు వచ్చేటటువంటి రేషన్ బియ్యాన్ని పొందుతారు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో మేజర్ గా ఈ డౌట్స్ రిపీటెడ్ గా అడుగుతున్నారు అని చెప్పేసి ఈ డౌట్స్ కోసం అయితే నేను ఈ వీడియో మీకోసం చేసి పెట్టడం జరుగుతుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నారా లేదా అని చెప్పేసి నా ఇన్ఫర్మేషన్ కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా నేను ఎప్పటికప్పుడు చేసి పెట్టాలి అనుకుంటే మీ నుండి నాకైతే లైక్స్ అండ్ షేర్ విషయంలో సపోర్ట్ అయితే కావాలి. ఆ సపోర్ట్ మీరు ఇచ్చినట్టయితే మీకు ఉపయోగపడేటటువంటి ఎన్నో పథకాలకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే నేను చేసి పెట్టడం జరుగుతుంది. ఆ విధమైనటువంటి సపోర్ట్ మీ ద్వారా అందుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.